ప్రైజ్ ది లార్డ్. నేటి దిన వాగ్దానము. బోధకుడా, మేము అడుగునదెల్లా నీవు మాకు చేయగోరుచున్నామని చెప్పగా. మార్కు సువార్త 10వ అధ్యాయము 35వ వచనము. కొన్నిసార్లు మనం అలంకారికంగా తప్పుదారి పట్టించే ఆశయంతో మనల్ని మనం కాల్చుకోవచ్చు. యాకోబు మరియు యోహానుకు ఆశయంతో మంచిని కోరుకోవడం అంటే ఏమిటో తెలుసు. కానీ తప్పు కారణాల వల్ల యేసుతో వారు నీ మహిమయందు నీ కుడివైపున ఒకడును నీ ఎడమ వైపున ఒకడును కూర్చుండునట్లు మాకు దయచేయమని చెప్పిరి. అందుకు యేసు శిష్యులతో ఇట్లనెను, మీరును 12 సింహాసనం మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. కాబట్టి వారు ఎందుకు ఈ విన్నపం చేశారో మనకు సులువుగా అర్థమవుతుంది. వారు స్వాస్థపూరితంగా క్రీస్తు మహిమలో తమ సొంత ఉన్నతమైన స్థానాన్ని మరియు శక్తిని కోరుకున్నారు. ప్రార్థన. యేసయ్యా, నీకోసం సరైన కారణము పెద్ద కార్యములు చేయుటకు నేను ఇష్టపడుతున్నాను. నీ కొరకు మంచి కార్యం చేయుటకు, గొప్ప కార్యం చేయుటకు నాకు నీ కృపను దయచేయమని యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నా తండ్రి. ఆమెన్.